అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగం నవంబర్ 27 గురువారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము, శుభ అశుభ సమయములు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అన్న విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. జీవితంలో ఓడిపోవడం తప్పు కాదు, ఓపిక కోల్పోవడమే తప్పు. ఎదురు చూడటం కూడా ఒక విధమైన బలమే. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు ఈ రోజునటువంటి పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాము. నవంబర్ 27, 2025 గురువారము, స్వస్తి స్త్రీ చాంద్రమాన, శ్రీ విశ్వవసు నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసము, శుక్లపక్షము. ఈ రోజున సూర్యోదయము ఉదయము 6 గంటల 30 నిమిషములకు, సూర్యాస్త సమయము 5 గంటల 35 నిమిషములకు, చంద్రోదయము 11 గంటల 54 నిమిషములకు, చంద్రాస్త సమయము 11 గంటల 39 నిమిషములకు. ఈ రోజున తిథి సప్తమి. నవంబర్ 27 రాత్రి 12 గంటల 2 నిమిషముల నుంచి ప్రారంభమయ్యి నవంబర్ 28 రాత్రి 12 గంటల 30 నిమిషముల వరకు సప్తమి తిథి ఉంటుంది. తదుపరి అష్టమి తిథి అనేది ప్రారంభమవుతుంది. ఈ రోజున నక్షత్రము ధనిష్ట. నవంబర్ 27 రాత్రి 1 గంట 32 నిమిషముల నుంచి నవంబర్ 28 రాత్రి 2 గంటల 32 నిమిషముల వరకు ఉంటుంది. తదుపరి శతభిష నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈ రోజున రాశి మకర రాశి. నవంబర్ 27 మధ్యాహ్నం 2 గంటల 7 నిమిషముల వరకు తదుపరి కుంభరాశి ప్రారంభమవుతుంది. యోగము ధ్రువ. నవంబర్ 26 మధ్యాహ్నం 12 గంటల 42 నిమిషముల నుంచి నవంబర్ 27 మధ్యాహ్నం 12 గంటల 9 నిమిషముల వరకు ఉంటుంది. తదుపరి వ్యాఘాత. ఈ రోజున కరణము గరిజ. నవంబర్ 27 మధ్యాహ్నం 12 గంటల 21 నిమిషం వరకు తదుపరి వనిజ. నవంబర్ 28 రాత్రి 12 గంటల 30 నిమిషముల వరకు తదుపరి భద్ర. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి శుభ అశుభ సమయముల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జ్యము ఉదయం 5 గంటల 42 నిమిషముల నుంచి ఉదయం 7 గంటల 22 నిమిషముల వరకు. దుర్ముహూర్తము ఉదయం 10 గంటల 13 నిమిషముల నుంచి ఉదయం 10 గంటల 57 నిమిషముల వరకు. మరలా మధ్యాహ్నం 2 గంటల 38 నిమిషముల నుంచి మధ్యాహ్నం 3 గంటల 22 నిమిషముల వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉంది అని గమనించగలరు. రాహుకాలం మధ్యాహ్నం 1 గంట 26 నిమిషముల నుంచి మధ్యాహ్నం 2 గంటల 49 నిమిషముల వరకు. గుళిక కాలం ఉదయం 9 గంటల 17 నిమిషముల నుంచి ఉదయం 10 గంటల 40 నిమిషముల వరకు. ఇవండి ఈ రోజునటువంటి అశుభ సమయములు. ఇప్పుడు శుభ సమయముల గురించి తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తము తెల్లవారుజామున 4 గంటల 54 నిమిషముల నుంచి 5 గంటల 42 నిమిషముల వరకు. అమృత కాలము మధ్యాహ్నం 3 గంటల 41 నిమిషం నుంచి సాయంత్రం 5 గంటల 21 నిమిషం వరకు. గోధూలి ముహూర్తం సాయంత్రం 5 గంటల 37 నిమిషముల నుంచి సాయంత్రం 6 గంటల 3 నిమిషముల వరకు. విజయ ముహూర్తము మధ్యాహ్నం 1 గంట 55 నిమిషముల నుంచి మధ్యాహ్నం 2 గంటల 40 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 41 నిమిషం నుంచి మధ్యాహ్నం 12 గంటల 25 నిమిషముల వరకు. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము అయోధ్యలోనే అండి. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈ రోజు ప్రశ్న, రాముడు అన్ని విద్యలు ఎక్కడ అభ్యసించారు? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈ రోజున చెప్పుకోదగ్గ పండుగలు కానీ విశిష్టతలు కానీ ప్రత్యేకతలు కానీ ఏమీ లేవు. ఈ రోజు పంచాంగం ప్రకారం మంచిదేనా అంటే ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి శుభముహూర్తాలు అయితే లేవు. చంద్రబలం ఉన్న రాశులు మేష, కర్కాటక, సింహ, వృశ్చిక, మకర మరియు మీన. తారాబలం ఉన్న నక్షత్రాలు భరణి, రోహిణి, ఆరుద్ర, పునర్వసు, ఆశ్లేష, పూర్వ పాల్గొని, హస్త, స్వాతి, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణ, శతభిష, పూర్వభద్ర మరియు రేవతి. ఇక్కడ తెలియజేసినటువంటి ఈ నక్షత్రాలకు నవంబర్ 28 రాత్రి 2 గంటల 32 నిమిషముల వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి నవంబర్ 27 గురువారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ తెలియజేసినటువంటి శుభ అశుభ సమయంలో సమీకరణ చేసుకుని మీరు నిర్వహించినటువంటి పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకొక మంచి వీడియోతోటి, ఇంకొక యూస్ఫుల్ వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.